హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కొడవలి ఫ్యామిలీ. ఈ వ్లాగ్ మా పాప పుట్టినరోజుదండి, మా అక్క కూతుర్ది. తన పుట్టినరోజుకి ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. మేము ఆ రోజు ఆఫ్టర్నూన్ వెళ్ళి డెకరేషన్ చేసాము. చాలా సింపుల్గా మా దగ్గర ఉన్న వాటితో బెలూన్స్ తీసుకున్నాము. వాటితోనే సింపుల్గా డెకరేషన్ చేసేసాము. ఆ బెలూన్స్ని ఎలా సెట్ చేయాలని ఆలోచించి దాన్ని సరి చేసి దానికే మాకు టైం చాలా పట్టింది. సింపుల్గా అన్నా కొంచెం కష్టమే అయింది. ముందు బెలూన్స్ మాత్రమే తెచ్చుకున్నాము, కానీ ఇంకొంచెం ఏదైనా ఉంటే బాగుంటుందని తర్వాత జాలర్లు ఉంటాయి కదా, పూసలివి, అలాంటివి తీసుకొని వచ్చి అవి కూడా యాడ్ చేసాము. ఈ బుడ్డలన్నీ విప్పి వాటిని దారంతో కట్టి సెట్ చేసాము. ఫైనల్గా చాలా బాగా అనిపించింది మాకు సింపుల్గా. తర్వాత మేము సాయంత్రం ఒక 5:30కి అలా ఫంక్షన్ హాల్కి అందరము చేరుకున్నాము. అందరినీ పిలవలేదు, దగ్గర బంధువుల్ని పిలుచుకున్నారు. ఆ తర్వాత మేము ఫోటో సెక్షన్ స్టార్ట్ చేసాము. తర్వాత అందరూ వస్తే కష్టం అవుతుంది కదా అని ఇప్పుడు కొంతమంది ఉన్నారు కాబట్టి కొన్ని ఫొటోస్ తీసుకోవచ్చు సింపుల్గా అలా. మా వినీషా పోజులు భలే ఇస్తుందండి. తనకి ఫొటోస్ ఇట్లాంటివి అంటే చాలా ఇష్టం. చూడండి, వాళ్ళ అమ్మ నాన్న పైన చేలు వేయమంటే చేలు వేసింది, అలానే కెమెరా కళ్ళు చూడమంటే అక్కడే చూస్తుంది. మా అక్క బావ మా పాప అండి. అలా అందరము ఫొటోస్ తీసుకున్నాం. దాంతో గెస్ట్లు అందరూ ఒకరొకరే అప్పుడే స్టార్ట్ అవుతూ వస్తున్నారు. తర్వాత ఇదిగోండి అందరూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. నేను అక్కడ కూర్చున్నాను. ఆ తర్వాత మా అమ్మ నాన్న కూడా వచ్చి తీసుకున్నారు ఫొటోస్. ఏ ఫంక్షన్స్కి రారండి, ఇక్కడికి వచ్చారు, ఎలాగో టైం కుదిరింది. ఇక్కడ మా యామిని అక్క, కళ్యాణ్ అన్న, చరణ్ అన్న వీళ్ళ పాప కూడా వచ్చింది. తిరుపతి నుండి వచ్చారండి ఇక్కడికి వాళ్ళ బర్త్డేకి. మా పాప డ్రెస్తో పాటు మేము ఒక పోజ్ తీద్దామని తీసాము. ఇదే మా పాప కేక్ అండి, చాలా బాగుంది, మాకందరికీ భలే నచ్చింది. తనకు కూడా చాలా నచ్చింది. అని అందరము కేక్ కట్ చేయడానికి అందరము దగ్గరకు వచ్చాము. అందరూ గ్యాదర్ అయిన తర్వాత పాపకు డ్రెస్ చేంజ్ చేసి కేక్ కట్ చేయడానికి స్టార్ట్ చేసాము. చెప్పించండి, అది అయిపోయినాయి. మీరే పట్టుకోండి, ముగ్గురు కట్ చేయండి. అందరూ క్లాప్స్ కొట్టండి. మా అక్క, బావ, పాప ముగ్గురు కలిసి కేక్ని కట్ చేశారండి. యాక్చువల్గా బర్త్డే ఇంట్లోనే చేసుకుందాం అనుకున్నాము, కానీ మా బావ బయట చేస్తే బాగుంటుందని ఫంక్షన్ హాల్ బుక్ చేశారండి. లేకపోతే ఇంట్లో కూడా చేసుకునేవాళ్ళం. తర్వాత మా అక్క కేక్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉందండి. అందరూ రిలాక్స్ అయ్యి కూర్చొని కేక్ తింటా ఉన్నారు. ఇదిగోండి మా అవ్వ కేక్ ఇస్తే కొంచెం ఇవ్వు చాలా అనింది, అందుకే ఆ కేక్ని నేను తనకి ఇచ్చాను. చూడండి మా పాప ఏం పోజులు ఇస్తుందో. కెమెరామ్యాన్ ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. తనకి డ్రెస్ బాగా సెట్ అయ్యింది, సిండ్రెల్లా లాగా ఉంది చూడడానికి. మాకు బాగా నచ్చింది. కేక్ కటింగ్ అయిపోయిందండి. అందరూ ఇక భోజనాలకి వెయిటింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ మా బాబాయ్ అండి మా అక్కని పలకరిస్తున్నాడు. మా తాత వెళ్ళాడు. ఇదిగోండి మా అక్క అలిసిపోయింది. చూసారా, వాళ్ళ తాత ఆడుకుంటుంది. అమ్మ ఎవరినో పిలుస్తూ ఉంది. ఇదిగోండి మా అమ్మ నాన్న చైన్ వేస్తున్నారు పాపకి. మా అక్క దాన్ని సెట్ చేస్తూ ఉంది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసారు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ మా మామ అండి కేక్ తినిపిస్తున్నారు పాపకి.
ఫోటో తీసుకున్నారు. అక్కడ మా గంగుల మామ అందరూ కలిసి ఫోటో తీసుకున్నారు. అమ్మ కూడా జాయిన్ అయ్యిందండి ఫోటోకి. ఇక్కడ మా గురుమూర్తి మామ వాళ్ళ ఫ్యామిలీ, ఇక్కడ మా బాబాయ్ అండి, అప్పుడే చెప్పాను కదా. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. ఇక్కడ మా సీనా మామ వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇక్కడ మా వాళ్ళంతా ఫోటో తీసుకుంటా ఉన్నారు. అందరూ చిన్ని తల్లికి గిఫ్ట్స్ తెచ్చారండి. తనకి అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారండి మంచిగా. అయినా తను ఆ రోజు చాలా ఓపిక్గా ఉన్నిందండి, అస్సలు ఏడవలేదు, ఫీల్ అవ్వలేదు. ఫంక్షన్ని చాలా బాగా ఎంజాయ్ చేసింది తను. ఇదిగోండి మా మామ లేట్గా వచ్చేసాడు. అక్కడ మా మామ కొడుకు డివిత్ తన పేరు. మా పూజితక్క ఉండాల్సింది కానీ లేట్ అయి రాలేకపోయింది. లాస్ట్లో తీసుకున్న ఫొటోస్ అన్నీ ఇలా పెట్టాము. ఇదిగోండి మెయిన్ థింగ్ ఫర్ సెలబ్రేషన్ వచ్చేసింది. ఫుడ్ ఐటమ్స్ చిల్లీ చికెన్, పకోడా, ఆలీ రోటీ, చికెన్ కర్రీ అండ్ దాని తర్వాత బిర్యానీ, మటన్ బిర్యానీ అండి, చాలా బాగుంది. తర్వాత వైట్ రైస్, రసం, ఇంకా ఇటువైపు పెరుగు పచ్చడి, దాని తర్వాత షేర్వా అండి. తర్వాత ఇంటికి వచ్చేసాం. మా అమ్మ దిష్టి తీస్తుంది. రామ్మ షీపు తీద్దామంటే వచ్చేస్తుంది, నిలబడుకొని తీపించుకుంటుందండి. రోజు తనే కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, సో దిష్టి అయి ఉంటుంది. తర్వాత తనకు వచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసి వాటితో కొంతసేపు ఆడుకొని తనకి బోర్ కొట్టే వరకు ఆడుకుందండి. అంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.